నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిధిలోని రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్జ్ కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 9 మందిపై ఈ నెల 25న కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కాకాణిని A4 నిందితుడిగా చేర్చారు. ఇదివరకే 3పై కేసు నమోదు కాగా సోమవారం కాకాణితో సహా మరో 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్టు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే మాజీ మంత్రి కాకాణిని అరెస్ట్ చేస్తారన్న సమాచారం రావడంతో ఆయన అనుచరులు కాకాణి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.